చూస్తే భారత వైమానిక దళానికి 6 దశాబ్దాల పాటు వెన్నుముకగా నిలిచిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ MiG-21 విమానం ప్రస్థానం ముగిసింది. దేశానికి 63 ఏళ్ల పాటు సేవలందించిన ఈ యుద్ధ విమానానికి ఘనంగా వీడ్కోలు పలికింది కేంద్రం. చండీగఢ్ ఎయిర్ బేస్లోనే అంగరంగ వైభవంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది రక్షణ శాఖ. ఐఏఎఫ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన MiG-21 ఫైటర్ జెట్కు సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, అలాగే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిలు పాల్గొన్నారు. देश के लिए और ठीक ही कहा गया है कि प्रण करना है. Please shift your gaze towards left as MiG-21 ఫైటర్ జెట్లు 1963 ఏప్రిల్లో భారత వైమానిక దళంలో చేరాయి. పాకిస్తాన్తో జరిగిన 1965, 1971 యుద్ధాలు, 1999 నాటి కార్గిల్ వార్, 2019 నాటి బాలకోట్ వైమానిక దాడిలో MiG-21 యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. వీటికి అప్గ్రేడ్ వర్షన్లు, ఫ్యూచర్లు వచ్చేయడంతో వాయుసేన MiG-21కు వీడ్కోలు పలికింది. ఈ నేపథ్యంలో MiG-21 పాంథర్స్ను ఎయిర్ చీఫ్ మార్షల్స్ ఏపీ సింగ్, బాథల్ 3 కాల్ సైన్తో చివరిగా ఎగురవేశారు. చివరి విమానానికి స్క్వాడ్రాన్ లీడర్ ప్రియా శర్మ సారథిగా వ్యవహరించారు. देश के लिए और ठीक ही कहा गया है कि प्रण करना है. please shift your gaze towards left as